సిగ్గుపడుతుంది. బావా అని పిలుస్తున్నా. బావా అని పిలుస్తున్నావా? వాడు నన్ను మోసం చేశాడు. వాడి బతుకు నేను బస్ స్టాండ్ చేయలేదు, వాడే నా బతుకు బస్ స్టాండ్ చేశాడు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. జనాలు ఎలా అంటే వర్షిణి ట్రాప్ చేసిన డబ్బు కోసం అఘోరితో వెళ్ళింది అని చెప్పాను అంటున్నా. మోసం చేసింది నువ్వురా, మోసపోయింది నేనురా. అగోరి దగ్గర ఏం చూసి పెళ్లి చేసుకున్నావు చెప్పు ఫస్ట్. నీ స్కెచ్ డబ్బులు గుంజామని కదా చెప్పమ్మా. ఏం చేద్దాం అనుకో, పిల్లలు కదా అనుకున్నా. నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. ఫ్లాష్ బ్యాక్. మీరు కాదు, యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. యూట్యూబ్ లో కూడా అంటున్నారు కదా అమ్మ నాన్న వద్దు అఘోరమ్మ ముద్దని. అది నిజమే. అమ్మా నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా పంపిస్తాయి. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఎవరు నువ్వు, ఎలా ఉన్నావు అంటే? ఆమె ఎవరో కూడా తెలియదు. నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లవ్ యూ చిన్ను, నువ్వు దొరకడం నా అదృష్టం. జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్ స్టడీ కంప్లీట్ చేయడం, స్టడీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేసుకోవడం, లేదా ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? లేదంటే ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే మూవీస్ లోకి వెళ్ళదు. లేదంటే ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే మూవీస్ లోకి వెళ్ళదు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్ లోకి వెళ్ళిపోతా అనమాట. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇలాగా నా దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అగోరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి మొత్తం కాజేద్దామని కాందాన్ స్కెచ్ చేసింది. ఆయన తక్కువ రాష్ట్రాలు తిరిగినోడు ఎంత తెలివి ఉండాలి. పెళ్లికనైతే ఫోర్స్ చేసి మరి ఒప్పించాడు. అలాగే ఆ ఫోర్సింగ్ తోనే మ్యారేజ్ చేసుకున్నా. అయితే తరువాయి భాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. అనుకుంటున్నారు మీరైతే సంతోషంగా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ బలవంతం జరగలేదు కదా? అయ్యో ఎలాంటి బలవంతం లేదు. చాలా బాగా జరిగింది. మా గురువు గారు అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా గురువు గారు ఇలా ప్లాన్ చేసి చేస్తారని. తినకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు, ఫ్యామిలీలో పెరిగిన మనిషి కాదు. ఓకే నేను ఒక లైఫ్ ఇద్దాము, నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ నువ్వు. అంత దూరం వెళ్ళడం జరిగింది. నేను మోసపోయాను అంతే. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్స్గా ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. నేనైతే అఘోరమ్మతోనే ఉంటాను నా ప్రాణం పోయేంత వరకు. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను. కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్న మా భర్త. ఇప్పుడు మీరేంటి అలా అంటారు? నల్ల బంగారం అనుకోండి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేద్దాం ఇలా చేద్దాం ప్లాన్ చేసుకున్నారా? అంటే అది ప్లానింగ్ అయితే ఉంది. అది ల్యాండ్ ఉందన్నమాట, అక్కడ ఆశ్రమం కట్టి అక్కడ ఉందాము అని చెప్పని. అబ్బా ఏమి చెప్పినావే. అంత డబ్బు ఉందా దగ్గర? అంత డబ్బు ఉందా చెప్పారు? అంత డబ్బు ఉందా అంటే ఫోన్ చేస్తే, చిటికలో ఫోన్ చేస్తే ఇలా పడతాయి అని చెప్పని అంటారు. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. ఎప్పుడైనా అలా చేసి చూపించారా? నేను పలానా ఫోన్ చేస్తాను నాకు డబ్బులు ఇస్తారు చూడు చెప్పాడు కానీ చేయలేదు. ఆపవే నీ నంగనాచి నాటకాలు. రీసెంట్ గా కూడా అతను మాట్లాడిన ఆ వర్షిని గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పినంత సింపుల్ కాదు తెలీదు అన్న వర్డ్. ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి తెలీదు అని చెప్తున్నాడు. కానీ నేను ధైర్యంగా మాట్లాడుతున్నా కదా, అలాగే మాట్లాడాలి తను కూడా. తనకి లాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే.
నా ఫేస్ అనేది ఓపెన్ గా చూపిస్తున్నా. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి. మంత్రం ఏదన్నా. ఓం క్రీం క్రూం కుం భీం బుం బుం కం క్రీం ఓం అఘోరి కాళీ కం. అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు. అంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. అటు చూడు బే. నన్ను వసపరుచుకోలేదు, నన్ను వాడుకోలేదండి. నేను నా ఇష్టంతోనే వెళ్ళానండి. నేను మెంటల్లీ బాగానే ఉన్నాను, నన్ను ఎందుకు నమ్మట్లేదు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. పాతకాలంలో చెప్తా ఉంటారు అంటే మందు పెట్టారు ఎట్లా అని, అట్లా అటువంటిది ఏమైనా జరిగింది, ప్రయోగం జరిగింది అనుకుంటున్నారా మీ మీద? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మాటల ద్వారా ఏమో తను చెప్పలేం కదా. చూడు ఫస్ట్ నేనే అడిగాను, ఇలాగ మ్యారేజ్ చేసుకుంటే నీకు ఒక తోడు ఉంటుంది, నాకు ఒక తోడు ఉంటుంది కదా, ఇద్దరం కలిసి ఉంటాం కదా. ఎన్ని 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 దారుణాలు సార్. అఘోరిని కేవలం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేద్దాం అనే ఒక కాన్సెప్ట్ తోనే అతన్ని ఇంట్లోకి పిలిపించి చేశారు. అది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. దానికి ఏమైనా సమాధానం? నాలుకే ఎటు తిరిగితే అటు మాట్లాడతాడు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. ఎవరో మాట్లాడింది మీరు నమ్మొద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్ గానే ఇప్పించాడు, రిచ్ గానే తిన్నాను, రిచ్ గానే పెరిగాను. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అలా పరిచయంలో అంటే మీకు ఏదన్నా గిఫ్ట్లు కానీ బంగారం కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చలే? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. లేదు, అలాంటి ఏం లేవు. అసలు తినడానికి తనకే లేదు, ఇంకా నాకేం ఇస్తాడండి. రుకో జరా, సబర్ కరో, బోలా ధక్కా బుక్కి నే కర్నే కా, ఆరామ్ సే లేనే కా. కానీ మీ మెడలో చైన్ వేశారు కదా, మీ మెడలో చైన్ ఉంది, డబ్బులు ఇచ్చారు, మీకు ఫీజు కట్టారు. అమ్మని హెల్ప్ అడిగాము, ఇలా ఫీజు కట్టలేదని చెప్పి ఫీజు కట్టారు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? నేను విష్ణు చాలా మంచి నటుడు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు, చాలా డిసిప్లిన్డ్ యాక్టరు. కోట ఇది వెళ్ళిపోద్ది లోపల. ఎంతో టెక్నీషియన్స్ గౌరవించే యాక్టరు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. డబ్బింగ్ ఎలా చెప్తాడు, ఎందుకంటే ఇది పౌరాణిక సినిమా, ఇది ఎలా చెప్తాడని చెప్పి మనం చూసా. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారు పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా? ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. ఎక్కడ ఒత్తివ్వాలి, ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఇంకోసారి ఎక్కడ పొల్లివ్వాలి, ఎక్కడ ఒత్తాలి, ఎక్కడ లేపాలి, దీని తల్లి ఎరగదీసే డైలాగ్ డెలివరీ. ఓ నీ అబ్బా ఆపరదే.